హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ వీడియో. సో ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నాము వయా విజయవాడ. సో ద ట్రిప్ ఈజ్ ఆల్ అబౌట్ కాకినాడ అండ్ ద వైబ్స్ ఓవర్ దే. సో మనం ఇప్పుడు జస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. ప్రజెంట్ వచ్చేసి మనము హయత్ నగర్ క్రాస్ అయ్యాక అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా. సో అవుటర్ దాటగ్గరే లెఫ్ట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది. హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఆగి బ్యాగ్ లగేజ్ అంతా సెట్ చేసుకున్నాము. 2 బైక్స్లలో లగేజ్ సెట్ చేసుకొని మనం కాకినాడ వెళ్తున్నాము. సో చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయలేక. ఇట్స్ బీన్ లైక్ 4 months బ్యాక్ అనుకుంటా, 3-4 months బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. ట్రై చేస్తాను వీలైనంత ఎక్కువ లైక్ ట్రావెల్ చేయడానికి అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, వ్లాగ్స్ పెట్టడానికి. సో రైట్ నౌ నేను వచ్చేసి మా ఫ్రెండ్ అనిల్ కాకినాడలో వర్క్ చేస్తాడు, సోలార్ వర్క్. లైక్ లాస్ట్ టైం మనము ఈ పరిగి వ్లాగ్ వీడియో ఉంది కదా, అప్పుడు సోలార్ది ఒకటి ప్లాంట్కి వెళ్ళాం కదా, వర్క్ జరిగేది. సో ఈసారి కూడా హీస్ వర్కింగ్, హీస్ ప్రాజెక్ట్ ఈజ్ రైట్ నౌ అండర్గోయింగ్ ఎట్ కాకినాడ. సో కాకినాడ చూడడానికి అక్కడ నియర్ బై మనకు అన్నవరం టెంపుల్ ఉంది కదా, అండ్ యానం కూడా ఉంది. సో కాకినాడ వెళ్ళి కాకినాడ లైక్ ఎక్స్ప్లోర్ చేసి అండ్ దెన్ అన్నవరం టెంపుల్ అండ్ దెన్ యానం. సో దిస్ ఈస్ ద స్కెడ్యూల్ అనమాట. లైక్ ఇది ఇలా అనుకున్నాం ప్లాన్ అనేది. ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హైదరాబాద్ నుంచి అయితే మనం ఆల్మోస్ట్ ఒక 100 kilometers ట్రావెల్ చేసాము. దిస్ ఈజ్ ద సెకండ్ టోల్. మనం ఇంటి నుంచి అయితే 125 kilometers వచ్చాము ఇప్పటి వరకు. అండ్ అక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో హయత్ నగర్ దగ్గర, ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఫ్రమ్ హయత్ నగర్ అరౌండ్ 90 kilometers వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 4th టోల్ గేట్ దగ్గర ఉన్నాము. టోల్ గేట్ క్రాస్ అయ్యాక ఇక్కడ కొంచెం టీ స్టాల్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఆగినాము. అనిల్ హాయ్. సో ఇక్కడ నుంచి లైక్ విజయవాడ 70 kilometers ఉంది ఫ్రమ్ హియర్. 70 kilometers. విజయవాడ సిటీలోంచి వెళ్ళకుండా మేము అవుటర్ నుంచే లైక్ ఏలూరు రూట్ అటు వెళ్ళిపోతాం అన్నమాట. ఏలూరు, రాజమహేంద్రవరం అండ్ దెన్ సామర్లకోట. టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది. హైదరాబాద్ నుంచి 4th టోల్ గేట్ క్రాస్ అయ్యాము. లైక్ కోదాడ తర్వాత టోల్ గేట్ ఏదైతే వస్తుందో. అండ్ విజయవాడ వచ్చేసి మనకి ఇంకా 70 kilometers ఉంది. సో విజయవాడ బైపాస్ రూట్ నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. నైట్ ఇలా ఉంది చూడండి. రోడ్స్ చాలా బాగుంటాయి. స్పీడ్ లిమిట్ అక్కడక్కడ మీకు 180 ఉంటుంది, సమ్ టైమ్స్ 60-40, బట్ చాలా బాగుంటుంది రోడ్ అయితే. సో ఈ ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాగ్ లైట్స్ వేస్తే మనకు చూడండి ఎంత వెలుతురు వస్తుందో. ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది, ఫాగ్ లైట్ ఆన్ చేస్తే వైట్ ఫ్లాష్, ఇది ఎల్లో. అది చాలా హెల్ప్ అవుతుంది. నైట్ రైడ్ కదా, దట్ వైట్ ఫాగ్ లైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చాలా హెల్ప్ అవుతుంది మనకి. విజయవాడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము బైపాస్ రూట్ టువర్డ్స్ ఏలూరు, విశాఖపట్నం వెళ్ళే రూట్ అనమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ అవన్నీ వెళ్తాయి అనమాట ఇక్కడ నుంచి. సో అక్కడ విజయవాడ స్ట్రైట్ సిటీలోకి వెళ్ళకుండా లెఫ్ట్ తీసేసుకున్నాం అనమాట హైవే. సో ఇక్కడ మీరు చూడొచ్చు విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం స్ట్రైట్ అలాగే వెళ్తే కోల్కతా, భువనేశ్వర్ వెళ్తుంది. కోల్కతాకి కనెక్ట్ అవుతుంది ఈ హైవే వచ్చేసి మనకి. చాలా బాగుంది హైవే. 336 lane హైవే. విజయవాడ వచ్చేంత వరకు చాలా ట్రక్స్ కానీ బస్సెస్ కానీ ఉండే, ట్రావెల్ బస్సెస్. బట్ ఈ హైవే ఎక్కిన తర్వాత లిమిటెడ్ అన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ నియర్ టు రాజమహేంద్రవరం ఉన్నాము. ఇట్స్ లైక్ 87 kilometers నీకు మనకు కాకినాడ సామర్లకోట. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇందాక చిన్న బ్రేక్, టీ బ్రేక్ కోసం ఆగాము. టీ తాగేసేసి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఎక్కడ ఆగేది ఉండదు, డైరెక్ట్లీ సామర్లకోటలో రూమ్ ఉంది ఫ్రెండ్ది,
అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. 87 కిలోమీటర్స్ 1.5 hours చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం వెళ్తురు వస్తుంది, అలా మెల్లిమెల్లిగా బాగుంది వెదర్. ఇప్పుడు చూడండి టైం వచ్చేసి మనకు 5:20 అయింది. ఇందాక 5 o'clockకి అండ్ ఇప్పుడు వితిన్ 20 minutesలో మనకు వెదర్ చూడండి ఎంత చేంజ్ అయిందో. ఈ రోడ్ ఏదైతే ఉందో మనకు కొంచెం కేరళ వైబ్స్ ఇస్తుంది. అక్కడ అన్నీ ఏమంటారు కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో మన కేరళ వెళ్ళినప్పుడు కూడా అన్నిట్లనే కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, సో ఆ వైబ్స్ ఇస్తుంది అనమాట. సేమ్ కేరళ రోడ్లో వెళ్ళినట్టుంది. ఇందాక 5:20కి మనకు చూసారు కదా, ఇప్పుడు 5:31 అవుతుంది. 10 minutesలో చాలా చేంజ్ అయింది. లైక్ ద వెదర్ ఈస్ అండ్ లొకేషన్ చాలా బాగుంది. మొత్తం పంటలు పొలాలు ఉన్నాయి, చుట్టుముట్టు గ్రీనరీ ఎవ్రీవేర్. లైక్ సన్ రైజ్కి సన్సెట్కి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇప్పటి వరకు వచ్చేసి ఒక 425 kilometers వచ్చాము ఫ్రమ్ లైక్ హైదరాబాద్. మోర్ 50 kilometers టు గో. ఇది గోదావరి రివర్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఆల్ గోదావరి రివర్. అది గోదావరి బ్రిడ్జ్. అది మనకి ట్రైన్ వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది కదా, అది అక్కడ ఉంది యాక్చువల్గా. అది చాలా బాగుంటుంది. ట్రైన్లో వెళ్ళినప్పుడు ఆ వ్యూ బాగుంటుంది అనమాట. స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, కింద మొత్తం వాటర్ కనిపిస్తుంది. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ఫ్లవర్ చాలా పెద్దగా ఉంది ఇది. సో మనకు సన్ రైజ్ అవుతుంది చూడండి అక్కడ. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సన్ రైజ్. సూపర్ ఉంది, లైక్ చాలా బాగుంది. లైక్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఒక 3 kilometers 4 kilometers ఉంది. ఈ మెయిన్ హైవే నుంచి లోపలికి వచ్చాము. ఈ విలేజ్లోకి తీసుకెళ్తుంది. అది అట్లా వెళ్తే కాకినాడకి వెళ్తుంది. కాకినాడకి వెళ్తుంది అనుకుంటుంది. ఇది సామర్లకోట. ఫైనల్లీ ఆఫ్టర్ 8 hours, లైక్ 11కి స్టార్ట్ అయ్యాము. ఇట్స్ 6:20 రైట్ నౌ. 6:30 6:40 అనుకున్నాం. 6:20కి రీచ్ అయిపోయాము. ఫైనల్లీ సామర్లకోట కాకినాడకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే మా ఫ్రెండ్ గారి రూము లైక్ ఉండేది రెంట్కి. సో కొంచెం లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి విల్ కంటిన్యూ. సో మనం నేను అర్లీ మార్నింగ్ వచ్చాం కదా, సో అర్లీ మార్నింగ్ వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని లైక్ వర్క్ చేసుకున్నాను. మా వాడు ఇక్కడ వర్క్ ఉండే సైట్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకున్నాడు. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అట్ లంచ్. వీ హ్యాడ్ సమ్ లంచ్. అండ్ దెన్ ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉండే, భీమేశ్వర ఆలయం అని చెప్పి. ఇట్స్ లైక్ అరౌండ్ 400 years బ్యాక్ టెంపుల్. సో టెంపుల్ దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది టెంపుల్. నైట్ టైం. అండ్ టెంపుల్లో మనకు వచ్చేసి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేకుండే, సో అందుకే వీడియో రికార్డ్ చేయలేదు. బట్ ద టెంపుల్ వాజ్ వెరీ గుడ్. అండ్ దెన్ వి స్లెప్ట్ ఎట్ నైట్. మార్నింగ్ లేసాము, వర్క్ చేసుకున్నాను. నౌ వీఆర్ ట్రావెలింగ్ టు అన్నవరం టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు 45 kilometers అరౌండ్ ఉంది. సో లెట్స్ గో. సో మనం సామర్లకోట నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మనకు సామర్లకోట నుంచి అన్నవరం వచ్చేసేసి అరౌండ్ 45 kilometers ఉంది. అండ్ ఈ రూట్ వచ్చేసి ఇది స్టేట్ హైవే వయా పిఠాపురం ఉప్పాడ అలా వెళ్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ లైక్ సామర్లకోట నుంచి కాకినాడ లేదా పిఠాపురం వెళ్ళడానికి విలేజ్ బస్సెస్ ఉంటాయి కదా. అండ్ వ్యూ చూడొచ్చు, రోడ్ ఇలా ఉంది. ఇక్కడ లైక్ చెప్పాను కదా ఆల్రెడీ, మనం లైక్ అన్ని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. మనకు కొంచెం కేరళ వైబ్స్ వస్తాయి కొంచెం. లైక్ రీసెంట్గా నేను కేరళ వెళ్ళాను కదా లాస్ట్ ఇయర్. సో దిస్ ప్లేస్ రిమైండ్స్ మీ ఆఫ్ కేరళ. నాకు నచ్చింది ఏంటిది ఇక్కడ అంటే, లైక్ ఎక్కడ చూసినా మనకు గ్రీనరీ ఉంది రోడ్ సైడ్లో, లైక్ ఇటువైపు అటువైపు. అదొకటి బాగా అనిపించింది.
సో విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ విలేజ్ వాతావరణం ఉంది. సో ఐ లైక్ ఇట్. స్టేట్ హైవే నుంచి ఐ గెస్ ఇది నేషనల్ హైవే అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎస్, ఇది నేషనల్ హైవే కనెక్ట్ అయింది. లెఫ్ట్ వెళ్తే ఇలా కాకినాడ, స్ట్రైట్ వెళ్తే అక్కడ పిఠాపురం అనమాట. సో మళ్ళీ హైవేకి కనెక్ట్ అయింది మనకు ఇలా అన్నవరం. సో కొండ పైన ఉంది కదా, సో దే ఆర్ టేకింగ్ అమౌంట్ అనమాట, పార్కింగ్ దానికి అమౌంట్ తీసుకుంటున్నారు. కర్వ్ ఉంది రోడ్ వచ్చేసి. సో ఇక్కడ పైనకి వచ్చాక ఇది వెయిటింగ్ హాల్ ఉంది. బస్సెస్ ఉంటాయి కింద నుంచి పైనకి, ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. సో ఫ్రీ బస్ ఎక్కితే ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మనకు టెంపుల్ ఉంటుంది. లోపల టెంపుల్ అది గోపురం, అక్కడ కనిపించేది మెయిన్ లోపల టెంపుల్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్. సో అలా కింద నుంచి ఇలా పైనకి వచ్చాక ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంది. మొబైల్ కౌంటర్లో మొబైల్ పెట్టేసి ఇలా దర్శనం లైన్ నుంచి వచ్చి మనం టెంపుల్కి వెళ్ళాము. సో టెంపుల్కి వెళ్ళేసి దర్శనం అనేది చేసుకున్నాము. సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో చాలా బాగా జరిగింది దర్శనం వచ్చేసి. అండ్ ఇక్కడ ఏదో సమ్ వ్యూ పాయింట్ ఉందని అంటున్నారు మా ఫ్రెండ్. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అలా మనం టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ టెంపుల్ పక్కన లెఫ్ట్ సైడ్కి వస్తే సో మనకి ఇక్కడ సన్ డయల్ అని చెప్పి ఉంది. సో అది ఎక్కుతున్నాము. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనిపైన మనకు అన్ని నంబర్ మార్కింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో మనకు వచ్చేసి సూర్యుని ఏదైతే డైరెక్షన్స్ పడుతుందో దాని ప్రకారంగా వాళ్ళు మంత్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు అనమాట పూర్వంలో. సో అలా ఇక్కడ ఇన్కేస్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, బట్ ఇట్ ఈస్ ఆల్ రిటర్న్ ఓవర్ హియర్. ఇక్కడ అంతా ఇట్లా రాసింది. ఇది మనకు ఈ దాన్ని ఏమంటారు, ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, అట్లా ఉంది అనమాట. ఇట్లా ఇది ఈ ప్రొట్రాక్టర్ డైరెక్షన్లో ఉంది డీ స్కేల్. సో దీంట్లోంచి వాళ్ళు చెక్ చేస్తారు. సన్ డయల్ అంటున్నారు దీన్ని. అండ్ అక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది. అదే వ్యూ. సో ఇక్కడ చూడొచ్చు మనకు వ్యూ పాయింట్ లాగా ఉంది ఇక్కడ. చూడండి చాలా బాగుంది. చూడండి ఇటు ఆ వ్యూ చూడండి, అవసరం ఉంది. కొండలు ఉన్నాయి మొత్తం. సో టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇక్కడికి వచ్చాము, ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకు ప్రసాదం డిఫరెంట్గా ఉంది. ఇది గోధుమ నూక అంట. బాగుందా? సో ప్రజెంట్ మనమైతే కాకినాడలో ఉన్నాము. కాకినాడ సిటీలో ఇక్కడ ఒక చిన్న వర్క్ మీద వచ్చాము. రూమ్ నుంచి కాకినాడకి అరౌండ్ 12 కిలోమీటర్స్ ఇలా ఉంది. సో ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మేము కాకినాడ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ చూడొచ్చు బ్రిడ్జ్ ఉంది. అండ్ దిస్ ఇస్ లైక్ బోటింగ్ చేయడానికి, లైక్ బ్యాక్ వాటర్ బోటింగ్ ఉంటుంది కదా, సో బ్యాక్ వాటర్ బోటింగ్ అనమాట ఇది. అండ్ అక్కడ ముందర కనిపించేదే మనకు బీచ్. సో ఇది చూడొచ్చు మనకి, ఇది కావుడ బీచ్ అనమాట. ఇది కావుడ బీచ్. ఇక్కడ పార్క్ కూడా ఉంది. అండ్ అక్కడ సమ్ ఈట్ స్ట్రీట్ ఉంది అటు నేరుగా అది. సో మనకు బైక్ పార్కింగ్ ఇక్కడ ఉంది. బైక్ పెట్టేసేసి బీచ్ సైడ్ వెళ్ళిపోదాం. సో అలా మనకి బీచ్లోకి రాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ కౌంటర్లో మనకు స్పీడ్ బోట్ కానీ ఇక్కడ ఉన్నాయి కదా డర్ట్ బైక్స్, ఇవి ఎక్కడానికి. అండ్ దెన్ ఇక్కడ మనకు హార్సెస్, అండ్ దెన్ ఇక్కడ క్యామెల్ ఉంది. సో ఇక్కడ చిన్న అక్కడిక్కడ తిప్పుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బోటింగ్స్ అవన్నీ ఉన్నాయి ముందు. సో అక్కడ బోటింగ్ టికెట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాళ్ళు లైఫ్ జాకెట్ ఇస్తారు. లైఫ్ జాకెట్ వేసుకొని బోటింగ్లో తీసుకెళ్తారు.
స్పీడ్ బోట్ ఉంది. అండ్ అక్కడ చూస్తారా మీకు పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. అవి పెద్దగా క్రౌడెడ్ ఏం లేదు, పబ్లిక్ అనేది నార్మల్ గానే ఉంది. సో ఇది మనకు బీచ్. అక్కడ ఒక ఎండింగ్ ఉంది బీచ్ కి. లైక్ మనకి ఇవన్నీ బోట్స్ ఉన్నాయి, మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైట్స్ కనిపించేవన్నీ బోట్స్. అండ్ అక్కడ మనకు ఒక ఐలాండ్ ఉంది. అక్కడ అది పోర్ట్ ఏరియా అనమాట. హార్బర్ పోర్ట్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ పోర్ట్ ఏరియా. One day later. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు మై ఫ్రెండ్. నేను కాకినాడ సామర్లకోట నుంచి హైదరాబాద్కి బయలుదేరుతున్నాను. అనిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ టు హైదరాబాద్. సో అక్కడ మన బైక్స్ ఉన్నాయి, లైక్ ప్యాకింగ్ అది చేసేసాను, లైక్ అంతా. సో జస్ట్ హ్యావ్ టు స్టార్ట్ అంతే అనమాట. అనిల్కి జస్ట్ ఇప్పుడే గుడ్ బై చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దాకా వచ్చాడు. మా అనిల్ది ఏదైతే వర్క్ సైట్ ఉందో ఆ కంపెనీ వర్క్ వచ్చాడు. ఈ టుక్ రైట్ ఓవర్. నేను స్ట్రైట్ వెళ్తున్నాను. 472 కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ నుంచి 8 hours 10 minutes చూపిస్తుంది. ఈవినింగ్ 6 కల్లా రీచ్ అవుతానని చెప్పి. లెట్స్ సీ. నేను స్టార్ట్ అయింది వచ్చేసి అరౌండ్ 9:50 కల్లా స్టార్ట్ అయ్యాను ఇందాక. లెట్స్ సీ ఇఫ్ వి క్యాచ్ ది గూగుల్ టైమ్ ఆర్ ఇఫ్ వి రీచ్ బిఫోర్ దెన్ దాట్, చూద్దాం. అండ్ వెదర్ అయితే చాలా లైక్ చిన్నగా డ్రిజిల్ అవుతుంది. పడద్దు వర్షం అని అనుకుంటున్నాను. ఇలాగే చల్లగా ఉంటే చాలు వెదర్. సో మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది. వర్షం పడితే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, లైక్ యూ హ్యావ్ టు స్టాప్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. లొకేషన్ చూడొచ్చు మీరు. మనకు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. లెట్స్ గో. ఒక 80 kilometers వచ్చాము మనము ఫ్రమ్ సామర్లకోట కాకినాడ. చూడండి రోడ్ చాలా బాగుంది. ఇటు అటు కంప్లీట్ గ్రీనరీ ఉంది. ఆసమ్. ఇట్లా ఈజీగా 100లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనం ఇంకా హైదరాబాద్కి 280 kilometers ఉంది, 4 hours 55 minutes. అట్ ప్రజెంట్ అయితే మనం విజయవాడ దగ్గర ఉన్నాము. వీ హ్యావ్ లైక్ 480 kilometers కదా, 200 kilometers వచ్చేసాము. ఇంకొక 280 kilometers ఉంది. సో విల్ బి రీచింగ్ ఇట్ ఇన్ 4 hours, 4.5 hours ఐ గెస్. 4.5 hours వెళ్ళిపోతాం ఇక్కడ మాకు. ఆఫ్టర్ విజయవాడ ఒక చిన్న లంచ్ బ్రేక్ తీసుకుంటాను అరౌండ్ 1:32 కలాగా. మేబీ లైక్ ఎట్ కోదాడ్ ఆర్ సూర్యాపేట. ఫ్లవర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఈ లెఫ్ట్ వెళ్తే విజయవాడ. ఇక్కడ నుంచి స్టార్ట్ విజయవాడ, లెఫ్ట్ అంతా విజయవాడనే మనకి. సో అక్కడ మనకు రైట్ లేదు, కొంచెం లెఫ్ట్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని దెన్ విల్ గో రైట్. సో మనం విజయవాడ క్రాస్ అయిపోయాము. విజయవాడ క్రాస్ ఆల్మోస్ట్ ఒక 50 మేబీ అరౌండ్ ఒక 40 kilometers వచ్చాము. ఇంకా 240 kilometers ఉంది హైదరాబాద్. అండ్ లంచ్ వచ్చేసి ఇట్స్ 119 రైట్ నౌ, 120 అవుతుంది. కోదాడ లేదా సూర్యాపేటలో లంచ్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఎప్పుడో ఇక్కడ ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోతుంది. బయట ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేస్తాను. దానికి స్టార్టింగ్ టైం వచ్చేసి 4:48 అవుతుంది. అట్ ప్రజెంట్ మనం చోటుపల్లిలో ఉన్నాము. లైక్ ఇంకొక 50 kilometers ఉంది మనకు హైదరాబాద్ వచ్చేసి. మేబీ నేను మా ఫ్రెండ్స్ని కలుస్తాను. మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను చాయ్ తాగుదామని చెప్పి. సో మా ఫ్రెండ్స్ వస్తే ఆ ఫ్రెండ్స్ని కలుస్తాను ఇక్కడ లక్కీ దగ్గర.
లక్కీకి వెళ్ళి చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతారనమాట. Hi Sagar, what is sudden surprise? రైడర్ బోల్తే రైడర్ ఏంటి బాబా అన్న ఇంకోసారి రైడర్ బోల్తే రైడర్. అరే ఏం సెటప్ రా ఇది అసలు ఎట్లారా. సో ఫైనల్గా మనమైతే లక్కీకి వచ్చేసాము. बाय भाई को राम राम, साई भाई बोलते, भाई को राम राम, दिनेश भाई बोलते. సో నేను ఫైనల్గా హైదరాబాద్కి వచ్చేసాము. చంద్రన్గుట్ట ఫ్లైఓవర్, హయత్ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి చంపాపేట దగ్గర డేవిడ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. సో ఆ పర్సన్ని కలవడం జరిగింది. కొంచెం వర్క్ ఉంటే డేవిడ్ని కలిసి ఒక 10 minutes ఇట్లా మాట్లాడేసేసి మళ్ళీ ఇక్కడ సంతోష్ నగర్ దగ్గర లక్కీ హోటల్లో చాయ్ తాగినుండే దినేష్ ఇంకా సాయినాథ్ వచ్చారు. వాళ్ళిద్దరితో చాయ్ తాగేసి దెన్ హెడెడ్ టువర్డ్స్ హోమ్.